నిజం చెప్పాలంటే ఇలాంటి గొప్ప పుస్తకాలను విశ్లేషించి వాటిలోని అస్సలు విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో సమయం, పరిశోధన పడుతుంది. కేవలం ఒక పుస్తక పరిచయంగా కాకుండా అది మన జీవితాలకు ఎలా ఉపయోగపడుతుందో చెప్పాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం. నా ఈ విశ్లేషణ మీకు నచ్చిందని, మీకేదైనా కొత్త విషయాన్ని నేర్పించిందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఒకవేళ మీకీ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఆ లైక్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేయండి. మీ ప్రతి లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మీ స్నేహితుల్లో లేదా కుటుంబ సభ్యుల్లో పుస్తక ప్రేమికులుంటే వారితో కూడా ఈ వీడియోను షేర్ చేయండి. జ్ఞానాన్ని పంచుకుంటేనే కదా అది పెరిగేది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పుస్తక విశ్లేషణలు మరియు విజ్ఞాన సంబంధిత విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. మీ అమూల్యమైన మద్దతు నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, మీ సాఫ్రన్ టర్టిల్. యానిమల్ ఫామ్లోని శక్తి పిరమిడ్ ఒక సంపూర్ణ తాంత్రిక నిర్మాణాన్ని చూపిస్తుంది. పందివర్గం పైభాగంలో ఉంటుంది. సమాజం యొక్క వనరులను నియంత్రిస్తుంది. కుక్కలు నియమాలను అమలు చేస్తాయి మరియు ఇతర జంతువులు శ్రామిక వర్గం. జ్ఞానవంతుడు ఓల్డ్ మేజర్ కార్ల్ మార్క్స్ మరియు వ్లాదిమిర్ లెనిన్ను ప్రాతినిధ్యం చేస్తారు. అతని లక్ష్యం ఒక స్వేచ్ఛ మరియు సమాన సమాజాన్ని సృష్టించడం, యానిమలిజం తత్వాన్ని స్థాపించడం. అతని పాట బీస్ట్స్ ఆఫ్ ఇంగ్లండ్ ఒక విప్లవాత్మక గీతం కాగా చివరికి పాలకుల చేత నిషేధించబడింది. నాయపోలియన్ మరియు స్నోబాల్ మధ్య నాయకత్వం పోలిక మ్యాట్రిక్స్ను తేడా చేస్తుంది. డిక్టేటర్ నాయపోలియన్ జోసెఫ్ స్టాలిన్కు రూపకంగా ఉంది. ఆధ్యాత్మిక భావన కలిగిన స్నోబాల్ లియోన్ ట్రాస్కీకు రూపకంగా ఉంది. నాయపోలియన్ సైనిక బలాన్ని మరియు కుట్రలను ఆధారంగా చేస్తాడు, అయితే స్నోబాల్ విద్య మరియు కమిటీలపై దృష్టి పెడతాడు. నాయపోలియన్ పరిపూర్ణ డిక్టేటర్గా మారగా స్నోబాల్ ద్రోహిగా ఎక్సైల్స్ అవుతాడు. అంతిమ నిరంకుశుడు నెపోలియన్ జోసెఫ్ స్టాలిన్కు అద్దం పడతాడు. అతను తక్కువ మాట్లాడతాడు మరియు చాలా ప్లాట్ చేస్తాడు. అతను ప్రజాస్వామ్య సమావేశాలను రద్దు చేశాడు, ఆకలితో ఉన్న జంతువులను ఉపయోగించి విండ్ మిల్ నిర్మించాడు మరియు ఆహారాన్ని నిల్వ చేశాడు. చివరికి అతను మానవ మిస్టర్ జోన్స్ యొక్క దుర్గుణాలను స్వీకరించాడు. నిస్సహాయంగా పరితాపించిన ఆలోచకుడు స్నోబాల్ లియాన్ ట్రాట్స్కీకి ఒక నామకూచనం. అతను కౌషెడ్ యుద్ధంలో ఒక వీరుడిగా ఉన్నాడు. పొరపాటైన ఎటువంటి విషయానికి అయినా అతనిపై తప్పదు, ఎందుకంటే అన్నీ ఫారంలో తప్పినది కాదని. నాపోలియన్ అతనిని దృశ్యరహిత శత్రువుగా చూపించి అధికారాన్ని గట్టిగా చేర్చాడు. శక్తి యొక్క యాంత్రికృతి అనుమానరహిత పరిపాలనపై ఆధారపడుతుంది. నపోలియన్ ఆజ్ఞలు చట్టాలను మార్చుతాయి. స్క్వీల్ యొక్క ప్రచారం అన్యాయాలను అనుమతిస్తుంది. కుక్కల భయంకరమైన దాడులు అధికారాన్ని ప్రశ్నించేవారిని లక్ష్యం చేసుకుంటాయి మరియు గొర్రెల గీతాలు విరోధాన్ని మితి చేస్తాయి. ప్రచారకుడు స్క్వీలర్ సూవియన్ పత్రిక ప్రావ్దాకు ఒక ఆలెగరీ. అతని సామర్థ్యం నల్లను తెల్లగా మార్చడం. ముఖ్యమైన చర్యల్లో పందులు పాల్నీళ్లు మరియు యాపిళ్లను ఎడ్రుగా తినటానికి శాస్త్రీయ కారణాలను మలుపు మిలించడం, 7 ఆజ్ఞలు రాసి విదేశీకరించడం మరియు మిస్టర్ జోన్స్ తిరిగి రాబోవడంపై భయం సృష్టించడం ఉన్నాయి. నల్ల కుక్కలు శాసనాన్ని అమలు చేసేవారుగా స్టాలిన్ రహస్య పోలీసుల కోసం ఒక రూపకం. వీరిని చిన్నపిల్లలుగా ఉండేటప్పటి నుండి నపోలియన్ వ్యక్తిగత రక్షకులుగా పెంచుతారు. వీరు ఒక్కసారిగా ఆలోచించకుండా స్నోబాల్ మరియు మరొక్క అంగీకరించిన జంతువుల వంటి రాజకీయ ప్రత్యర్థులను అమానుషంగా చంపుతారు. బాక్సర్ యొక్క దురదృష్టకరమైన పటమేమి శ్రామికత్వం మరియు నిబద్ధత మరియు ఆరోగ్యం మరియు బహుమతుల మధ్య స్పష్టమైన సంబంధాన్ని చూపిస్తుంది. బాక్సర్ యొక్క మూల సూత్రాలు ఇవి: నేను ఖచ్చితంగా కష్టపడతానని మరియు నెపోలియన్ ఎల్లప్పుడూ సరిగ్గా ఉంటాడు. అతని ఆరోగ్యం తగ్గింది మరియు అతని శ్రమ మరియు నిబద్ధత పెరిగింది. చివరికి అతను వధశాలకి అమ్మబడ్డాడు. ఇది శ్రామిక వర్గానికి ద్రోహం. నిశ్శబ్ద సాక్షి క్లోవర్ అక్షరరాహిత్యమున్న మహిళా కార్మిక తరగతిని ప్రాతినిధ్యం వహిస్తుంది. పందులు చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఆమె స్వభావపూర్వకంగా తెలుసుకుంటుంది, కాని వాటిని సవాలు చేయడానికి అవగాహన లేకపోవడం కారణంగా తాను సమర్థించలేకపోతుంది. ఇడియాల నష్టం మరియు సహచర జంతువుల మరణంపై ఆమె విషాదం వ్యక్తం చేస్తుంది. కార్మిక తరగతులకు విద్య ఎంత ముఖ్యమో ఆమె పాత్ర చూపిస్తుంది.
సందేహాల మరియు పరారిపోవని వారు బెంజమిన్, సందేహాస్పద మేధావి, మూరియల్, పరారిపోయినవారు, మరియు మోషే, సమాధానకర్త. బెంజమిన్ ఒక సందేహాస్పద మేధావి, సత్యాన్ని తెలుసుకున్నప్పటికీ నిర్లక్ష్యంగా ఉన్నవారిని సూచిస్తాడు. మూరియల్ విప్లవాన్ని వదిలేసి పరారయ్యేవారిని సూచిస్తుంది. గోరితనంగల మోషే ఆర్థోడాక్స్ చర్చ్ను సూచిస్తూ జంతువులను సమాధానంగా ఉంచడానికి సంతోషకరమైన తర్వాతి జీవితం కథలను చెబుతాడు. ఆదర్శాల పతనం చట్టం ఎలా వక్రీకరించబడిందో చూపిస్తుంది. తుదిమార్పు చేసిన చట్టం ఇలా చెప్పింది: అన్ని జంతువులు సమానంగా ఉంటాయి, కాని కొన్ని జంతువులు ఇతరుల కంటే ఎక్కువ సమానంగా ఉంటాయి. ఇది సరైన చట్ట వ్యవస్థ ఒక సొంత శక్తిని నిలుపుకోవడానికి ఉన్న పరికరంగా ఎలా మారిందో చూపిస్తుంది. ముగింపులో పందులు, విప్లవ నాయకులు వారు పడగొట్టిన పురుషుల్లా వ్యవహరించడం ప్రారంభించారు. వారు 2 కాళ్లపై నడిచారు, బట్టలు ధరించారు మరియు రైతులతో వ్యాపారం చేశారు. విప్లవ ఆదర్శాలు పూర్తిగా భ్రష్టుపట్టాయి. బయట ఉన్న జంతువులు, పందులు మరియు మనుషుల మధ్య తేడాను ఈ వీడియోలో గుర్తించలేకపోయారు. మేము జార్జ్ ఆర్వెల్ రాసిన యానిమల్ ఫామ్ నవలలో 7 ఆజ్ఞల పతనాన్ని అన్వేషిస్తాము. విప్లవం యొక్క ఆదర్శాలు ఎలా వక్రీకరించబడ్డాయో మరియు చివరికి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎలా ఉపయోగించబడ్డాయో పరిశీలిద్దాం. విప్లవం తర్వాత జంతుక్షేత్రం యొక్క కొత్త పాలనను రూపొందించడానికి 7 ఆజ్ఞలు స్థాపించబడ్డాయి. వీటిలో మనుషులతో వ్యవహరించకూడదనే నిషేధం మరియు అన్ని జంతువులు సమానమే అనే ఆదర్శం ఉన్నాయి. స్నోబాల్ ఈ ఆజ్ఞలను 4 కాళ్లు మంచివి, 2 కాళ్లు చెడ్డవి అనే నినాదంగా సరళీకరించాడు. ఇది సాధారణ జంతువులకు గుర్తుంచుకోవడం సులభం, కానీ ఇది జంతువుల స్వరాలను అణచివేయడానికి ఒక సాధనంగా మారింది. పిగ్స్ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రచార చక్రాన్ని ఉపయోగించాయి. చర్య జరిగినప్పుడు సందేహం వస్తుంది. ఆజ్ఞను రహస్యంగా సవరించడం ద్వారా దీనికి ప్రతిస్పందిస్తారు. ఆపై గ్యాస్ లైటింగ్ ద్వారా కొత్త నియమాన్ని నమ్మేలా చేస్తారు. మనుషుల మంచాలపై పందులు పడుకోవడం మొదటి ఉల్లంఘన. ఇది జంతువుల ప్రాథమిక నియమాలకు విరుద్ధం. ఇందులో ఏ జంతువు మంచం మీద నిద్రపోకూడదు అనే నియమం ఉంది. స్క్వీలర్ నియమాన్ని రహస్యంగా సవరించి ఏ జంతువు దుప్పటితో మంచం మీద నిద్రపోకూడదు అని మార్చాడు. పందులు కష్టపడి పనిచేసే జంతువులైనందున వారికి విశ్రాంతి అవసరమని అతను నమ్మించాడు. 2వ ఉల్లంఘనలో నెపోలియన్ తన కుక్కలను ఉపయోగించి స్నోబాల్తో సంబంధం ఉన్న పందులు, కోళ్లు మరియు గొర్రెలను చంపాడు. ఇది ఏ జంతువు మరో జంతువును చంపకూడదు అనే ఆజ్ఞను ఉల్లంఘించింది. నెపోలియన్ చేసిన హత్యలను చట్టబద్ధం చేయడానికి స్క్వీలర్ ఈ నియమాన్ని ఏ జంతువు కారణం లేకుండా మరో జంతువును చంపకూడదు అని మార్చాడు. ఈ హత్యలు న్యాయమైన చర్యల్ని అతను వాదించాడు. 3వ ఉల్లంఘన ఆల్కహాల్ దుర్వినియోగం. పందులు ఫామ్ హౌస్లో విస్కీని కనుగొన్నాయి మరియు విపరీతంగా తాగాయి. దీని తరువాత స్క్వీలర్ గోడపై పడిపోయి పక్కనే విరిగిన నిచ్చెన మరియు పడిపోయిన పెయింట్ డబ్బా ఉంది. ఈ సంఘటన తరువాత ఏ జంతువు మద్యం తాగకూడదు అనే ఆజ్ఞ ఏ జంతువు మితిమీరి మద్యం తాగకూడదు అని సవరించబడింది. గోడపై రాసిన అక్షరాలను ఎవరు మారుస్తున్నారో జంతువులు సందేహించినప్పటికీ కొత్త నియమాన్ని అంగీకరించాయి. నిరక్షరాస్యత పిగ్స్ యొక్క కథనాన్ని ఇతరుల వాస్తవంగా మార్చడానికి ఒక ఆయుధంగా మారింది. జంతువులు చదవడం రాని కారణంగా తమ సొంత జ్ఞాపకశక్తి కంటే పందులు చెప్పే అబద్ధాలనే ఎక్కువగా నమ్ముతాయి. చివరి ద్రోహం ఏమిటంటే పందులు మనుషుల్లా మారాయి. అవి 2 కాళ్లపై నడవడం మరియు కొరడాలు పట్టుకోవడం నేర్చుకున్నాయి. అసలు ఆజ్ఞ 2 కాళ్ల మీద నడిచేదంతా శత్రువే అని గుర్తుచేస్తాయి. పందులు 2 కాళ్లపై నడవడం ప్రారంభించినప్పుడు గొర్రెలు తమ నినాదాన్ని 4 కాళ్లు మంచివి, 2 కాళ్లు మరింత మంచివి అని మార్చాయి. దీర్ఘకాలిక బ్రెయిన్ వాష్ ద్వారా గొర్రెలు ఈ కొత్త నినాదాన్ని స్వీకరించాయి. గోడపై ఉన్న 7 ఆజ్ఞలు పూర్తిగా తుడిచివేయబడ్డాయి. జంతువులు త్యాగం చేసి సాధించిన ఆదర్శాలు మరియు నియమాలు అదృశ్యమయ్యాయి. కేవలం ఒకే ఒక ఆజ్ఞ మిగిలి ఉంది. మిగిలిన ఏకైక ఆజ్ఞ అన్ని జంతువులు సమానమే, కాని కొన్ని జంతువులు ఇతరుల కన్నా ఎక్కువ సమానం. ఇది సమానత్వం అనే పదాన్ని ఉంచుతూనే అసమానత్వాన్ని చట్టబద్ధం చేసే విచిత్రమైన వాదం. పందుల నియంత్రణకు ప్రతిజ్ఞ చేసిన విప్లవం పూర్తిగా నిరంకుశ పాలనగా రూపాంతరం చెందింది. సవరణలు పందుల ప్రయోజనాలకు అనుగుణంగా మార్చబడ్డాయి, వారి సంపద మరియు హక్కులను సమర్థించాయి. యానిమల్ ఫామ్ ఒక ముఖ్యమైన పాఠాన్ని బోధిస్తుంది. నియంత్రణకు సంబంధించిన మొదటి చర్య ఆయుధాలను నియంత్రించడం కాదు, చరిత్ర మరియు భాషను నియంత్రించడం. నియంతలు తమ ప్రయోజనం కోసం చట్టాలను మార్చారు, అబద్ధాలను వాస్తవాలుగా మార్చారు.